పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు మార్చి 8వ తారీఖు తపస్కాలం 3వ ఆదివారాన్ని తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఈనాటి మొదటి పట్టణము నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు. భక్తి కీర్తన 95వ కీర్తన 1-2 వచనములు మరియు 6-7 వచనములు మరియు 8-9 వచనములు. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1-2 వచనములు మరియు 5 వచనం నుండి 8వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణం పునీత యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుండి 42వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని ధ్యానాంశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుండి 42వ వచనంలో ఉన్న సమరయ స్త్రీ సంఘటన యేసు ప్రభు మనుషుల హృదయాలను ఎలా మార్చుతాడో చూపించే గొప్ప సంఘటన. ఈ భాగంలో యేసు ప్రభు దాహంతో బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు తీయడానికి వస్తుంది. యూదులు సమరయులతో మాట్లాడరు అన్న సామాజిక గొడవలు ఉన్నప్పటికీ యేసు ఆమెతో సంభాషణ ప్రారంభించాడు. ఇది దేవుని ప్రేమకు ఎలాంటి గొడవలు ఉండవని తెలియజేస్తుంది. మన జీవితాల్లో కూడా యేసు మన పరిస్థితి, గతం లేదా సమాజం ఏమనుకుంటుందో చూసి దూరంగా ఉండడు. ఆయన మన దగ్గరకు వస్తాడు. యేసు ఆమెను నాకు నీళ్లు ఇవ్వు అని అడిగినప్పుడు ఆ మాటలో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. సృష్టికర్త అయిన యేసు మనుష్యుని దగ్గర నీళ్ళు అడగటం ద్వారా వినమ్రతను చూపించాడు. మనం కూడా ఇతరులను తక్కువగా చూడకుండా వినయంతో దగ్గరకు రావాలి. దేవుడు మనతో సంబంధం పెట్టుకోవాలనే ఆకాంక్షను ఈ సంఘటన చూపిస్తుంది. మన హృదయాన్ని తెరిస్తే ఆయన మన జీవితంలో ప్రవేశిస్తాడు. ఆ తరువాత యేసు నేను ఇచ్చే నీరు జీవజలం అని చెప్పాడు. ఈ జీవజలం అంటే దేవుని కృప మరియు పవిత్రాత్మ. ప్రపంచం ఇచ్చే ఆనందం తాత్కాలికం, కానీ యేసు ఇచ్చే జీవజలం మన ఆత్మను శాశ్వతంగా తృప్తిపరుస్తుంది. మనం ప్రపంచపు విషయాల్లో సంతోషం వెతుకుతూ ఉంటాం, కానీ నిజమైన శాంతి మరియు ఆనందం యేసు దగ్గరే మాత్రమే లభిస్తుంది. యేసు ఆ స్త్రీ జీవితాన్ని తెలిసి కూడా ఆమెను తిట్టడం లేదు. ఆమెకు 5 భర్తలు ఉన్నారని చెప్పినప్పుడు ఆయన ఆమెను తీర్పు చేయకుండా సత్యాన్ని తెలియజేశాడు. ఇది యేసు ప్రేమ యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. మన పాపాలు ఎంత ఉన్నా దేవుడు మనల్ని తిరస్కరించడు. ఆయన మనల్ని మార్పు వైపు నడిపిస్తాడు. పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి క్రొత్త జీవితం ఇస్తాడు. ఈ సంభాషణలో యేసు నిజమైన ఆరాధన గురించి కూడా బోధించాడు. దేవుడు ఆత్మ, ఆయనను ఆత్మలోను సత్యంలోనూ ఆరాధించాలి అని చెప్పాడు. అంటే దేవుని ఆరాధన కేవలం స్థలము లేదా సాంప్రదాయాలకే పరిమితం కాదు. మన హృదయం నిజాయితీగా దేవుని వైపు తిరిగినప్పుడు అదే నిజమైన ఆరాధన. యేసు కలిసిన తరువాత ఆ స్త్రీ జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆమె తన కుండను అక్కడ వదిలి పట్టణానికి వెళ్ళి నేను చేసిన అన్నిటినీ చెప్పిన మనిషిని రండి చూడండి అని ఆ ప్రజలకు చెప్పింది. ఒకప్పుడు సిగ్గుతో ఒంటరిగా వచ్చిన ఆమె ఇప్పుడు సువార్తను ప్రకటించే సాక్షిగా మారింది. యేసును నిజముగా
కలిసిన వ్యక్తి నిశ్శబ్దముగా ఉండలేదు. ఆయన గురించి ఇతరులకు చెప్పాలని తపన కలుగుతుంది. ఈ సంఘటన చివరి సమరయ పట్టణంలోని చాలామంది యేసును విశ్వసించారు. ఒక మహిళతో ప్రారంభమైన చిన్న సంభాషణ ఒక పెద్ద విశ్వాస సమాజాన్ని ఏర్పరిచింది. మన జీవితంలో కూడా దేవునితో జరిగిన ఒక చిన్న అనుభవం అనేక మందికి ఆశీర్వాదంగా మారవచ్చు. అందుకే మనం యేసు ఇచ్చే జీవజలాన్ని స్వీకరించి ఆయన ప్రేమని ఇతరులతో పంచుకుంటూ జీవించాలి. ప్రియ స్నేహితులారా, మరి యొక్క స్త్రీ జీవితాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే పాపంతో నిండిన మరియు బాధతో కూడిన జీవితం. ఈ సమరయ స్త్రీ గతంలో చాలా కష్టమైన జీవితం గడిపింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఆమెకు 5 భర్తలు ఉన్నారు మరియు ఆమెతో ఉన్న వ్యక్తి కూడా ఆమె భర్త కాదు. ఈ విషయం ఆమె జీవితంలో అస్థిరత, బాధ మరియు పాపపూరిత పరిస్థితులు ఉన్నాయని చూపిస్తుంది. సమాజం నుండి కొంత వేరుపడిన జీవితం. ఆమె మధ్యాహ్న సమయంలో బావికి నీళ్లు తీయడానికి వచ్చింది. సాధారణంగా ఆ కాలంలో మహిళలు ఉదయం లేదా సాయంత్రం బావికి వెళ్తారు. మధ్యాహ్నం రావడం అంటే ఆమె సమాజంలోని ఇతర మహిళలతో కలిస్తే పరిస్థితి లేకపోవచ్చు. అందువల్ల ఆమె కొంత ఒంటరితనంతో జీవించినట్టు అర్థమవుతుంది. 3 ఆధ్యాత్మిక దాహంతో ఉన్న జీవితం. బయటకు వస్తే ఆమె సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్టే కనిపించిన లోపల ఆమెకు ఆత్మీయ దాహం ఉంది. అందుకే యేసు చెప్పిన జీవజలం గురించి ఆమె ఆసక్తిగా ప్రశ్నించింది. ఇది ఆమె హృదయం దేవుని సత్యాన్ని వెతుకుతున్నట్టు చూపిస్తుంది. 4వది యేసును కలిసిన తరువాత మారిన జీవితం. యేసు ప్రభుతో జరిగిన సంభాషణ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చింది. యేసు ఆమె గతాన్ని తెలిసిన ఆమెను తిరస్కరించలేదు. ఈ ప్రేమను అనుభవించిన తరువాత ఆమె జీవితంలో నిజమైన మార్పు వచ్చింది. 5వది సాక్షిగా మారిన జీవితం. యేసును కలిసిన తరువాత ఆమె తన నీటిని కుండను అక్కడే వదిలి పట్టణానికి వెళ్ళి ఇతరులకు యేసుని గురించి చెప్పింది. ఒకప్పుడు ఒంటరిగా ఉన్న ఆమె ఇప్పుడు దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా మారింది. ఆమె సాక్ష్యం వల్ల చాలామంది యేసును విశ్వసించారు. సమరయ స్త్రీ జీవితం మొదట పాపం, ఒంటరితనం, అసంతృప్తితో నిండినదైనా యేసును కలిసిన తరువాత అది మార్పు, విశ్వాసం, సాక్ష్యం అనే కొత్త జీవితంగా మారింది. ఇది దేవుని కృప మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదని మనకు గుర్తు చేస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి యొక్క గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా చేయాలని కోరుకుందాం. సమరయ స్త్రీని ఆదరించిన దేవుడు మనల్ని కూడా ఆదరించాలని కోరుకుందాం. మన తప్పిదములను ఒప్పుకుందాం. దయగల దేవుడు మన యొక్క జీవితాలను తీర్చిదిద్దురుగాక. పాప కోపములో పడి ఉన్న మనందరినీ కూడా ఆయన సంపాదించిన రక్షణను కనుగొనటానికి, రక్షణను పొందటానికి మనలో ఉన్న పాప జీవితాన్ని వదిలిపెట్టి దేవునికి దగ్గర కావటానికి ప్రయత్నిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున